ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇవాళతో 42 డేస్ అయింది నేను మాల వేసి. నిన్న 41 డేస్. మామూలుగా అయితే 41 డేస్ చేస్తారు అయ్యప్పలు. మేము 43 డేస్ చేసి 44th డే అని వెళ్తున్నాం ఇరుముడికి. సో మీకు ఇవాళ డైలీ రొటీన్ అంటే చూపిస్తా. అండ్ ఈ వీడియోలో మార్నింగ్ 4కి లెగిసా. రోజు 4కి లెగిసేది. 4కి లెగిసి బాతింగ్ చేసేసి తర్వాత పూజకి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. లేచింది అవన్నీ పెట్టలేదు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అయ్యప్ప స్వాములు మ్యాక్సిమం రోజు 4కి లెగిస్తారు. లేచి బాతింగ్ చేసి వాళ్ళ బట్టలన్నీ ఉతుక్కుని పూజకి వెళ్తారనమాట. ఆ పూజ అయిపోయాక బయటకు వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకుని అక్కడి నుంచి గుడికి వెళ్ళాలి. ఇవాళ వాళ్ళకి వీడియో చేస్తున్నాం కానీ నాగుల్లంక ఒక ఊరు ఉంటుంది, అక్కడ అయ్యప్ప స్వామి గుడికి వెళ్దామని చెప్పా. అంటే రోజు పూజ అవ్వగానే శివాలయం మా వినాయకుడి గుడి కామను. దాంతోపాటు ఆ రోజు ఏంటో ఆ గుడికి వెళ్ళాలి. ఇవాళ బుధవారం కాబట్టి అయ్యప్ప స్వామి గుడికి వెళ్తాం. ప్లస్ పూజకి వాడిన నిన్నటి పువ్వులన్నీ కాలంలో పడేయాలి. వినాయకుడు కూడా అయిపోయింది. నౌ శివాలయం. స్వామి శరణం నీ కోరిక నేను కాదని ఎవరు నువ్వేం చేద్దాం అనుకుంటా చేసుకో. దిగంబర దిగంబర అంటే అర్థం కాదు. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? ఆయన సింగిల్ వర్డ్లో చెప్పేసాడు దిగంబర అంటే వితౌట్ అంట. ఇప్పుడు భిక్షకి వెళ్ళాక మధ్యాహ్నం భిక్ష అయిపోయాక వెళ్తారా ఆఫీస్కి మీరు? స్వామి శరణయ్యప్ప. తొందరగా వచ్చేయండి. వస్తుంది అనుకుంటున్నా మీ గురించి మాట్లాడుతాం. శివాలయం కూడా కంప్లీటెడ్. ఇప్పుడు నాగులంకి వెళ్ళడమే. దగ్గర వచ్చినప్పుడు ఆ శరణ కోసలో మెయిన్ అయ్యప్ప స్వామి శరణ కోసం కామన్. ప్రతి శరణ కోసం మ్యాక్సిమం ఎన్ని ఉంటాయండి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంటికి వచ్చాము. ఇప్పుడు కొబ్బరికాయలు వరాలి. వస్తున్నా. ఎల్లుండ ఇరుముడు ఉంది కదా, దాంట్లో కొబ్బరికాయలు కొనాలి. వచ్చేసి వడి. బేసిక్గా అయ్యప్ప మాలలో ఉంటే నిద్ర సరిపోదు మా స్వాములకి. సో భోజనం వరకు పడుకుని ఇంకా నేను భిక్షకు బయలుదేరుతాను దేవుడికి పెట్టేసి. ఏమైంది తెలుసా, పొద్దున్నే స్నానం చేశానుగా, ఎవరిని ముట్టుకోకుండా మడిలో ఉండి భిక్షకి వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడే ఎవరో ఇంట్లో భిక్ష పెడతానని చెప్పారుగా. మా నాన్న నేను కారులో బయలుదేరిపోతాయి. దారిలో ఎవరినో సోమశరణ్ చూసా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి ఇద్దరం. తినేయగలరా? తినేయగలరా? ఇప్పుడైతే భిక్ష అయిపోయింది కదా, ఈవినింగ్ పూజ వరకు ఖాళీ. పూజ తొందరగా చేసేసి ఇవాళ పడి పూజకి వెళ్ళాలి, మా గుడిలో పడి పూజకి. సో పూజ వరకు నేను ఏమన్నా ఎడిటింగ్స్ ఏమైనా ఉంటే చేసుకుని పడుకుని పోతా.
స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ఓ శ్రీ స్వామి శరణమయ్యప్ప. అదన్నమాట మ్యాటర్. అలా జరిగితే స్వామి మా స్వాములకి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా పూజలు వ్రతాలు భిక్షలు బడి అన్నీ. నైట్ పడి పూజ కూడా జరిగింది, కాకపోతే మాకు టైం సరిపోలే. అన్ని ప్రసాదాలు ఉండేసరికి టైం సరిపోక ఇంకా లాస్ట్లో వెళ్ళి వచ్చేసాము. నీకు పడి వీడియో చూపిద్దాం అనుకున్నా, ఎంతకే కుదరలేదు. చూద్దాం, ఇంకా పాత వీడియోస్ ఏమన్నా సెట్ అవుతే ఏదో ఒక వీడియోలో చూపిస్తాలే మీకు. అండ్ రేపు ఇరుముడి, రేపు మార్నింగ్ బయలుదేరిపోతే అయిపోద్ది. సో అంతే మరి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.